कथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और पार्टी बॉय। भारत है నేను గెలిచాను, నేను ఓడిపోయాను. నేను గెలిచాను, నేను ఓడిపోయాను. నేను గెలిచాను, నేను ఓడిపోయాను. నేను గెలిచాను. ఈ పువ్వుల రెమ్మలన్నీ తీసి అసలు నువ్వేం చేస్తున్నావు బల్టీ బాయ్? క్రిష్, మీరందరూ నానా సాహెబ్ తాత్యా తోపే కథను సస్పెన్స్ లో వదిలేశారు. అంటే యుద్ధం మే 31, 1857కు ముందే మొదలైందా? అప్పుడు మనం గెలిచామా, ఓడిపోయామా? చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. మాకెవ్వరికీ నిద్రే పట్టలేదు. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మొదలు పెడదాం తర్వాతి కథ. సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. ప్లానింగ్ ఫెయిల్ కావడంతో నానా సాహెబ్, తాత్యా టోపే ఇంకా అజీముల్లా అందరూ కంగారు పడుతున్నారు. అన్ని చోట్ల ఓటమి గురించిన సమాచారమే వస్తుంది. అలా త్వరలో జయం దొరకకపోతే ప్రజలకు మన మీద నమ్మకం పోతుంది. తర్వాత ఆంగ్లేయులు ఇంకా బలవంతులవుతారు. మన ప్రజల మనస్థితి అంత బలహీనమైనది కాదు. నమ్మకాన్ని కోల్పోవడానికి నాకు ఆ గంగామాత మీద నమ్మకం ఉంది. ఆమె నా ఓటమిని విజయంగా మార్చడానికి నాకు మరొక అవకాశాన్ని ఇస్తుంది. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. 3 బ్రిటిష్ ఆఫీసర్లు కంపెనీ సమాచారాన్ని తీసుకుని నానా సాహిబ్ దగ్గరికి వచ్చారు. కంపెనీ ప్రభుత్వానికి మీది మరియు మీ మిత్రుల సహాయం కావాలి. ఎలాంటి సాయం? మీకు కూడా బాగా తెలుసు, వీరులందరూ విత్డ్రా చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మీరు కాన్పూర్కి రావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అక్కడ ఉన్న ఇండియన్ సోల్జర్స్ కి మీరు అర్థమయ్యేలా చెప్పాలి. అంటే వాళ్ళు విప్లవం ఆపేయాలి. మీలాంటి విశ్వాసం ఉన్న మిత్రుడు కాన్పూర్లో ఉంటే మా తుపాకీ తోటాలు, ఖజానా, మా బ్రిటిష్ ఆఫీసర్ల కుటుంబాలన్నీ చాలా సురక్షితంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఎక్కువ ఆలోచించకండి నానా సాహెబ్, దీనివల్ల మీకు తప్పకుండా లాభం ఉంటుంది. ఈ యుద్ధం ఒక్కసారి ఆగిపోతే ఆ తర్వాత కంపెనీ ప్రభుత్వం మీకు తగిన బహుమతిస్తుంది. అయితే ఇదే విషయం అయితే పదండి వెళదాం కాన్పూర్కి. కాన్పూర్కి వెళదాం. వీళ్ళేంటి ఇంత మూర్ఖులుగా ఉన్నారు? వారు లేకుండా అన్ని నానా సాహెబ్ కి ఇచ్చేశారా? అలా అయితే నానా సాహెబ్ ఆంగ్లేయుల కథను ముగించుంటారుగా, అవును కదా? అవును. కాదు. అవునంటున్నారా, కాదంటున్నారా? క్రిష్, త్రిష్, మీరిద్దరూ ఒకే స్టోరీలో 2 వేర్వేరు విషయాల్ని ఎలా చెప్పగలరు? నిజం ఒకటే కథ ఉంటుంది. ఎందుకంటే ఇది స్వాతంత్రానికి పోరాటం బాల్టీ బాయ్. ఇదేమి గేమ్ కాదు. ఇందులో గెలుపు ఓటమి ఒకే సమయంలో దొరకడానికి. ఇలాంటి విషయాల్లో గందరగోళం చేయకు. కథలో తర్వాత ఏం జరిగిందో అది చెప్పు. నానా సాహెబ్, తాత్యా తోపే, హసీబుల్లా వాళ్ళ సైన్యాన్ని తీసుకుని కాన్పూర్కి వెళ్లారు. వెల్కమ్ టు ద కాన్పూర్ ఫోర్ట్ నానా సాహెబ్. అతిథిగా రావాల్సి వచ్చింది అంటే మా ఇంటికి మాకే ఆహ్వానం పలుకుతున్నారా? ఇలా చెప్పి నానా సాహెబ్ ఆ బ్రిటిష్ ఆఫీసర్ చేయిని గట్టిగా పట్టుకున్నారు. తర్వాత ఆయన గన్నునే తీసి ఆయన్నే బెదిరించారు. దీన్ని చూసిన వెంటనే తాటియా తోపే, హజీముల్లా ఇంకా ఆయన మిత్రులు ఆంగ్లేయుల మీద దాడి చేశారు. హర హర మహాదేవ్! హర హర మహాదేవ్! హజీముల్లా, ఆయుధ గిడ్డంగిల్ని ఆక్రమించండి. నానా సాహెబ్ మోసం చేస్తారని మనం కలలో కూడా ఊహించలేదు. ఈ ఇండియన్స్ ని అస్సలు ఎప్పుడూ నమ్మకూడదు. కాన్పూర్ కోటని మా వీరులు 4 వైపులా చుట్టుముట్టారు. ఆంగ్లేయుల వద్ద వీరులు లేరు, ఆయుధాలు లేవు. తినడానికి తిండి, నీరు కూడా వాళ్లకు లేవు. మీకు మీ భార్య బిడ్డల భద్రతే ముఖ్యమని అనుకుంటే సరెండర్ అవ్వండి, లేదంటే ఈ కోటలోంచి బయటికి వెళ్ళడానికి ఎక్కడో ఒక మార్గం ఉంటుంది. ఇది భారతీయుల కోట.
ఇక్కడ ప్రతి చోటు వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ 4 వైపులా మనల్ని చుట్టుముట్టేశారు. మన దగ్గర ఇప్పుడు సోల్జర్స్ లేరు, ఆయుధాలు లేవు, మన భార్య బిడ్డలు తినడానికి తిండి కూడా లేదు. కాబట్టి మనం సరెండర్ అయిపోదాం. కానీ ఈ ఓటమికి వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను. నానా సాహెబ్ని మాత్రం కాదు, అతనికి తోడుగా ఉన్న ప్రతి ఒక్క ఇండియను దీనికి మూల్యం చెల్లించాల్సిందే. కాన్పూర్ లో 21 రోజులు యుద్ధం జరిగింది. వీలర్ ఓటమిని ఒప్పుకోవడానికి చాలా సిగ్గుపడ్డారు. చివరికి వీలర్ కోట నుంచి తెల్లగుడ్డని ఎగరేసి తన ఓటమిని చాటించారు. నానాసాహెబ్ యుద్ధ నియమాలని పాటించే విధంలో సరెండర్ అయిన తర్వాత అందర్నీ కోట నుంచి చాలా జాగ్రత్తగా పంపించారు. నానాసాహెబ్ కాన్పూర్ కోటని చేజెక్కించుకున్నారు. కానీ ఆ సంతోషాన్ని ఆయన అనుభవించలేదు. బ్రిటిష్ వాళ్ళు చేసిన ఎన్నో దారుణాల వల్ల ప్రజల మనసులో ఆక్రోశం పొంగింది. ఇలాంటి పరిస్థితుల్లో సతీ చౌరాహా ఘాట్లో నానాసాహెబ్ గారు చెప్పిన మాటల్ని వినకుండా కొంతమంది గ్రామ ప్రజలు ఆంగ్లేయుల భార్య పిల్లల మీద దాడి చేశారు. వాళ్ళందర్నీ తన సొంత బాధ్యత మీదే నానాసాహెబ్ గారు పంపించారు. కానీ నానాసాహెబ్ తాత్యా టోపే అక్కడికి చేరుకునేలోగా దారుణమైన మారణకాండ జరిగిపోయింది. ఎలాగోలా వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి 125 మంది స్త్రీలను పిల్లలను వాళ్ళు కాపాడగలిగారు. దారుణం. ఆడవాళ్ళని పిల్లల్ని చంపడం అనేది మన ఆచారం కానే కాదు. వాళ్లే కదా మన గ్రామాన్ని తగలబెట్టింది. అది తప్పే కావచ్చు. అలాగని వాళ్ళు చేసిన తప్పునే మనము చెయ్యకూడదు. మనం వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు మన నాగరికత, మన సంస్కృతి, మన ఆచారాలు మర్చిపోయామంటే చివరికి మనం కాపాడేది ఇంకెవర్ని? పిడికెడు మట్టా? మీరు చాలా సరిగ్గా చెప్పారు నానా సాహెబ్. ఇది విప్లవం, పగ తీర్చుకోవడం కాదు. మనం మన ప్రజలకి ఆయుధాలను ఇవ్వడంతో పాటు ఈ యుద్ధం వెనుక ఉండే అసలైన ఆ సమాచారం కూడా తెలపాలి. అందుకు మీ ఇద్దరు ప్రాణాలతో ఉండడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. వీలరు ఆంగ్లేయుల సేన మిమ్మల్ని చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ సమయంలో మీరు కాన్పూర్లోనూ బిత్తూర్కి పరిసర ప్రాంతాల్లోనూ ఉండడం అంత మంచిది కాదు. అంతెందుకు, ఈ సమయంలో మీరిద్దరూ ఒకటిగా ఉండడం కూడా అంత మంచిది కాదు. అజీముల్లా సందేహం నిజమైంది. ఆంగ్లేయులు బిట్టూరు కోటని చుట్టుముట్టి దాన్ని పూర్తిగా వాళ్ళు తమ స్వాధీనం చేసుకున్నారు. కానీ నానాసాహెబ్ అంతకన్నా ముందే వాళ్ల కన్నుగప్పి వాళ్లకి దూరంగా నేపాల్కి చేరుకున్నారు. తాత్యా టోపే వాళ్ళందర్నీ ఎదురు దిశకి మళ్లించారు. తర్వాత చాలాసేపు వాళ్ళు దాక్కునుండి గొరిలా నీతి ప్రకారం వాళ్ళు యుద్ధం చేశారు. ఆ సమయంలోనే వాళ్ళకొక సమాచారం అందింది. ఆంగ్లేయులు ఝాన్సీని చేజిక్కించుకోవాలనుకుంటున్నారని. ఇంకా రాణి లక్ష్మీబాయ్ అక్కడ ఒంటరిగా వాళ్లతో పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆవిడికి సాయం చేయాలని ఝాన్సీకి బయలుదేరారు. ఇంకా ఆంగ్లేయుల సైన్యం మీద దాడి చేశారు. ఈ తాత్యా టోపే మనందరినీ బాగా తిప్పుతున్నాడు. ఇప్పుడే వార్త అందింది, మన మనుషులకి సహాయం అవసరం అవుతుంది. ఆర్మీ తాత్యా వెనకాలే వెళ్ళండి. తర్వాత సగం మంది ఇక్కడే ఉండి కోట గోడల్ని బదలకొట్టండి. తాత్యా టోపే చాలా ధైర్య సాహసాలతో యుద్ధం చేశారు. కానీ ఆంగ్లేయుల వెల్ ట్రైన్డ్ ఆర్మీ ముందు వాళ్ళ గొరిలా ఆర్మీ ఓడిపోయింది. ఆయన ఎలాగో అందర్నీ ఎదిరించి కల్పీకి చేరుకున్నారు. ఇంకా అక్కడ రాణి లక్ష్మీబాయ్ ఇంకా కొందరు విప్లవకారుల్ని కలుసుకున్నారు. పైగా వాళ్ళు గ్వాలియర్ మీద యుద్ధం చేద్దామని నిర్ణయించుకున్నారు. తాత్యా టోపే ఇంకా రాణి లక్ష్మీబాయి కలిసి గ్వాలియర్ని ఆక్రమించుకున్నారు. కానీ అతి త్వరలోనే ఆంగ్లేయుల పెద్ద సైన్యం అక్కడికి వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది. వాళ్ళు రాణిని 4 వైపులా చుట్టుముట్టారు. తాత్యా టోపే ఎప్పుడూ ఆయన ఓటమిని ఒప్పుకోలేదు. రాణి లక్ష్మీబాయి త్యాగం ఇంకా నానాసాహెబ్ గారి ధైర్యం గురించి చెప్పి ప్రజలని స్వాతంత్ర పోరాటానికి సిద్ధం చేశారు. కానీ కొద్ది కాలం తర్వాత అతను కూడా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఆంగ్లేయులు ఆయనకి ఉరిశిక్ష విధించారు. ఆంగ్లేయులు అనుకున్నారు భారతీయులందరూ ఇలాంటి శిక్షను చూసి భయపడతారు అని. కానీ ఆ తర్వాత స్వాతంత్ర పోరాటం దేశంలో నలుమూలలకి వ్యాపించింది. ప్రజలు ఎంతగా ప్రభావితులయ్యారంటే వాళ్ళు తాత్యా టోపే తల వెంట్రుకలు, ఆయన దుస్తుల్ని ఇంకా తలపాగాని గుడిలో ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. నానాసాహెబ్ మళ్లీ వాళ్ల ముందుకి రాకపోయినా కూడా ప్రజలు ఆయనిచ్చిన సందేశాలను మర్చిపోలేదు. వీళ్ళందరూ మనకి యుద్ధం చేయడానికి మాత్రమే కాదు, మంచి విషయం కోసం మంచి మార్గంలో యుద్ధం చేయాలని నేర్పించారు. అలాగే యుద్ధంతో పాటు కరెక్ట్ అయిన స్ట్రాటజీ ఎంత ముఖ్యమో అది కూడా నేర్పించారు. సో మై డియర్ క్రిష్, స్ట్రాటజీకి ఇంకా చీటింగ్ కి చాలా తేడా ఉంది. అది నిజమే. ఐఎమ్ సారీ, నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను.
కానీ ఈసారి నేనే గెలుస్తాను. ఎందుకంటే యుద్ధరంగం లేదా క్రీడా మైదానంలో మీరు అపజయం పొందొచ్చు, కానీ ఎప్పుడు మీరు అపజయాన్ని పొందుతారంటే మనస్ఫూర్తిగా అపజయాన్ని ఒప్పుకున్నప్పుడే. భారతీయులమైన మనం మనస్ఫూర్తిగా ఎప్పుడూ అపజయాన్ని ఒప్పుకోము. అందువల్ల గగనంగా చెప్పండి. भारत है हम ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.